వైసీపీలోకి వలసలు ఊపందుకున్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలో అధికార టీడీపీకి పెద్ద షాకే అనుకోవాలి. జిల్లా రాజకీయాల్లో మంచి పట్టున్న కోట్ల కుటుంబం వైసీపీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అదే జరిగితే కర్నూలు జిల్లాలో వైసీపీ బలోపేతమవుతుంది. కోట్ల కుటుంబం చేరికకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పతనావస్థ స్థితికి చేరడంతో వైసీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా కోట్ల కొడుకు రాఘవేంద్రారెడ్డి, భార్య సుజాతమ్మ చేరనున్నారు. మున్సిపల్ ఎన్నికలు జరిగితే నగర మేయర్ అభ్యర్థిగా రాఘవేంద్రారెడ్డి, అలాగే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా సుజాతమ్మ కర్నూలు ఎమ్మెల్యేగా పోటీ చేయవచ్చని సమాచారం. కోట్ల కుటుంబం వైసీపీలోకి వస్తే టీడీపీ పరిస్థితి ప్రశ్నార్థకమవుతుంది. కర్నూలు, కోడుమూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో కోట్ల కుటుంబానికి మంచి పట్టు ఉంది. పార్టీ అధ్యక్షుడు జగన్ కూడా వీరి చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కట్ల వర్గీయులు చెబుతున్నారు. గతంలో ఆ కుటుంబానికి చెందిన ముఖ్యమైన వ్యక్తి జగన్తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. గతంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఎంపీ స్థానం ఆశించగా అప్పటికే అక్కడ బుట్టా రేణుక ఉండడంతో జగన్ సుముఖత చూపలేదు. దీనికి ప్రత్యామ్నాయంగా మున్సిపల్ ఎన్నికలు జరిగితే కొడుకు రాఘవేంద్రారెడ్డికి కర్నూలు మేయర్ అభ్యర్థిగా, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా సుజాతమ్మ ఉంటారని చెబుతున్నారు. కోట్ల రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఆ కుటుంబం వైసీపీలోకి చేరేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. జగన్ న్యూజిలాండ్ పర్యటన నుంచి రాగానే కర్నూలులో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.